ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీజేపీ మహిళా నేతలు. గాంధీ ఆసుపత్రి ఘటనపై నిప్పులు చెరిగిన మహిళలు. ఆదిలాబాద్ లో ఉద్యానవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. పట్టణాన్ని కాలుష్య రహితంగా మారుస్తామన్న జోగు రామన్న. మందనిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన రాష్ట్ర కార్యదర్శి బండా శంకర్. నిజామాబాద్ జిల్లా గ్రామాల్లో ట్రాక్టర్ పై పర్యటించిన స్పీకర్. ట్రాక్టర్ పై కలియ తిరిగి ప్రజల సమస్యలపై ఆరా. మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో బీజేపీ నేతలు నిరసన. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లికి హెచ్చరిక. ఇక డీటెయిల్ చూస్తే బీజేపీ మహిళా మోర్చా సంఘాలు హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ను ముట్టడించాయి. గాంధీలో చికిత్స కోసం వచ్చిన 2 మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల్ని శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ మహిళా నేతలకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. గాంధీలో జరిగిన అమానుష ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కూడా ఆ కేసులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కేసు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అట్లా అన్ని దర్యాప్తు అధికారులు అయినా కూడా చెప్తున్నాను మీకు ఇంకొక బాధ్యత కావాలా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చినా ఎలాంటి దర్యాప్తు అయినా డ్యూటీలో భాగంగా ఎవరు ఆ రోజు మహిళా సంఘాలు కానీ రాలేదు. అయినా ఇవాళ మీరు వాళ్ళ మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఈ తెలంగాణ సీఎం కి ఫామ్ హౌస్ లో పాపం తాగుడు ఊడికి బానిసైపోయాడు. అక్కడనే తాగుతున్నాడు, ఊగుతున్నాడు. ప్రజలంటే పరిపాలన అంటే కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా కూడా కనీసం వాళ్ళని పరామర్శించిన దాఖలాలు లేవు. వాళ్ళు ఎట్లున్నారో కూడా వాళ్ళకి భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ నిద్రపోయింది, మహిళా శిశు సంక్షేమ శాఖ నిద్రపోయింది, మహిళా కమిషన్ నిద్రపోయింది. తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మొత్తం తాగుడికే సరిపోయి ఏ ఆరోగ్యం చూస్తాడు. ఇవాళ గాంధీ హాస్పిటల్ కూడా ఇంత అత్యాచారాలు జరిగినాయి, వారం రోజులుగా జరుగుతున్నది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకున్న దాఖలాలు లేవు. వాళ్ళ బాధితులు ఎట్లా ఉన్నారో వాళ్ళని కనుక్కుందామంటే ఈ పోలీస్ స్టేషన్ చిలకలు కూడా పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయిందా, అసలు దీనికి సంబంధించిన ఏం నడుస్తుంది? వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అయితే అధికార దావంతో హాయిగా కూర్చొని ఉంది. మరి మా ప్రజలను పట్టించుకునే నాదుడు లేని పరిస్థితిలో మమ్మల్ని మహిళా మోర్చాను టార్గెట్ చేసి ఇవాళ పోలీసు ఇంతమంది వచ్చి నిలబడి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ మీరు మిగిలిన పార్టీల మీద పెట్టకుండా ప్రజల సమస్యల కోసం పెట్టుకుంటే బాగుంటుంది. ఇవాళ మహిళలకి రక్షణలు ఇవ్వలేని ఈ దిక్కులు మాలిన ప్రభుత్వాన్ని పూర్తిగా దించేసేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మీరు పర్మనెంట్ గా మీ ఫామ్ హౌస్ లో ఉండిపోండి. మీ టీం అంతా కూడా ఇంకొక ఫామ్ హౌస్ లో ఎట్లయినా మీరు సెటిల్ చేసుకున్నారు, అందరు బాగా దాన్ని సంపాదించుకున్నారు కదా.
హాయిగా సెటిల్ అయిపోండి. మీకు ఎటువంటిది ఏం చేయలేరు, అందరికి అర్థమైపోయింది. మీరు హాయిగా నిద్రపోండి. మీరు దిక్కుమాల సీఎం కింద మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న పరిస్థితికి మేము తలగొట్టుకుంటున్నాం. మేము ఎందుకంటే 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు నీళ్లు నిధులు నియామకాలు తెచ్చిన ఈ బంగారు తెలంగాణ మీరు ఎటువంటి తెలంగాణ తెచ్చినో మాకు అర్థమైపోతున్నది. ప్రజలకి మహిళలకి కించపరిచి మహిళల్ని కుక్కలతో పోల్చిన మీరు దళిత బంధు స్కీమ్ పెట్టినారు, దళితులపైన దాడులు చేస్తున్నారు, దళిత మహిళలపైన దాడులు చేస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు, చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. మరి వాళ్ళందరికీ ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నారు? మీరు ఏ రకంగా మీరు కాపాడుతున్నారు? మీరు ఏమి కాపాడతలేరు. ఈ దిక్కుమాల సీఎం ని వెంటనే దించేయాలి. ఆదిలాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు అధికారులే కాకుండా ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగారిగూడ కాలనీలో నూతనంగా 3,50,00,000తో నిర్మించిన పారిశుద్ధ వనరుల ఉద్యానవనంను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తూ చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా ఆదిలాబాద్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 71 మున్సిపాలిటీలలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజల ఆరోగ్యరీత్యా మున్సిపల్ పాలకవర్గం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జాహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆస్కో టీం మేనేజర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇది వచ్చేసి ఒక పీపీపీ బేసిస్ మీద చేస్తున్నారు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటాము. దీంట్లో ఏమంటే ఫస్ట్ కాంట్రాక్టర్ డబ్బులు పెట్టి 6 నెలల లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి. అంటే సైట్ కండిషన్ మీద we should come to a stage where municipality dumping yards undo ivi ani undo ikkada kuda we can hold functions and have people living here, and ikkada kuda surroundings should be more and more habitable. That is the ultimate aim. Hyderabad GHMC lo kuda avi try chesaru. Inka foreign countries, Korea and other foreign countries lo kuda dumping yards lo kuda people are living at those very places. So I hope that tvaralone Adilabad municipality lo kuda inka initiative teeskoni మనం అందరూ కలిసి we can come to a stage where our waste, generated waste is completely 100% treated, and అక్కడ నుంచి వచ్చిన by product is also used for other uses. So with that I congratulate all concerned officials and ASCI, our consulting partner, Administrative State Staff College of India నుంచి వచ్చిన 2 టెక్నికల్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారు టు గైడ్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఇన్ దిస్ ఇనిషియేటివ్. సో ఇక్కడ మీటింగ్స్ చేయడానికి కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ infrastructure for Hyderabad municipality, and I hope that we take good care of it, we use it to the fullest, and we will soon have a clean and green Hyderabad. Thank you. మిత్రులందరికీ నమస్కారాలు. మరి రోజు ఈ ఫికల్ స్టడ్ అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్యాకేజీలో 10 మున్సిపాలిటీతో కలిపి ఆదిలాబాద్ మున్సిపాలిటీ దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయురాలు మన జిల్లా కలెక్టర్ గారు సిక్తా పట్నాయక్ గారు, అట్లనే మున్సిపల్ చైర్మన్ గారు. ఇక రాష్ట్రంలో అనేక మంది దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండా శంకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మందనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి దళిత బంధుపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో చదువుకునే దళితులకు 10 లక్షల ఆర్థిక సాయంతో ఎంతమందిని విదేశాలకు పంపించారన్నారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పదవిని బర్తరఫ్ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 35,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బలహీన వర్గాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత గిరిజన దండోర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఒకరు కూడా ఇవ్వలేదు. దళితుల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి విదేశాలు వెళ్ళడానికి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వని సందర్భాలు. అంతేకాకుండా దళితులను వారు అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది దళితుల పైన దాడులు జరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అంతేందుకు మన మంత్రి శాసనసభ నియోజకవర్గంలో శీలం రంగయ్య గారు వారు పోలీసులు అక్రమంగా పోలీస్ స్టేషన్ కొట్టి చంపేసినప్పటికీ కూడా వాళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పి సవైన్యంగా మేము ముందు ఉంచుతా ఉన్నాం. మొన్న మరియమ్మ అనేటువంటి ఆవిడను కూడా ఖమ్మం జిల్లాలో పోలీస్ స్టేషన్లో మరి లాకప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని కానిస్టేబుల్ అందరికీ కూడా సర్వీస్ రిమూవ్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగిన సంఘటన కూడా బాధ్యత వహిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఎందుకు వారు సస్పెండ్ చేయలేదు, సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు చెప్పినట్టు ఒకటే ఉద్దేశం, ఈ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతా ఉంది. యావత్ 119 నియోజకవర్గాల్లో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అందరికీ కూడా మీరు ఇచ్చే 10 లక్షల రూపాయల కుటుంబానికి అందరికీ కూడా వర్తింపజేసే కార్యక్రమం చేయాలని ప్రధానమైన డిమాండ్తో దానికి తోడు ఒక అంశాన్ని, ఎందుకంటే నేను ఈరోజు పత్రికల్లో చూస్తా ఉన్నా, శంకర్ గారు వచ్చారు, వారితే ప్రధానంగా తీసుకొని వాళ్ళు ఇచ్చిన సందేశాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నాకు అర్థం ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే ఈరోజు దళితులను ముఖ్యమంత్రి చేయాలి అనే అంశాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోయారు? 3 ఎకరాల భూమి దళిత గిరిజనులకు ఇస్తామన్న హామీని ఎందుకు మర్చిపోయారు? ఉన్న దళితులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఈరోజు తీసేసి మీ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇయ్యలేని పరిస్థితి. ఈరోజు మేము డిమాండ్ చేస్తాం, మీరు ఇచ్చిన ప్రధానమైన మాటని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రధానమైన మాటను నిలబెట్టుకోండి. రాజ్యాధికారం వారి చేతిలో ఉంటే వారు 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్న భాగంలో ముందు నడవాల ప్రధానమైన డిమాండ్ ని మరొకసారి తెలియజేస్తారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ట్రాక్టర్పై గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో గ్రామాల్లో ట్రాక్టర్పై కలే తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంట పెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ట్యాగ్లీ, సోంపూరు గ్రామాలను కలే తిరిగారు. ఈ సందర్భంగా జనం ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వ అధికారులతో నేరుగా ప్రజల చెంతకు స్పీకర్ రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పలువురు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. లెక్కకు మాత్రం సర్కారు వాళ్ళు చూస్తారు. పోచారు ఇల్లు వచ్చినాయి, 20 ఇల్లు వచ్చినాయి. అబ్బా ఏం పేర్లున్నాయి, పేర్లున్నాయి. ఊరి పెద్ద మనిషి నేనే. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు రాష్ట్రం మొత్తం మీద 42 లక్షల మంది పెన్షన్. గత 2 రోజుల క్రితం మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్పై జరిగిన దాడిని ఖండిస్తూ మల్కాజ్గిరి గాంధీ పార్కులో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్పై దాడి చేయడం ఎంతవరకు సమంజసమంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో ఆగిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేసి బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించాలని, బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య దేశమా ప్రజాస్వామ్య దేశమా భారత్ మాతా జై. అర్హులం కాదంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎమ్మెల్యే అంటే 9 కార్పొరేటర్లకు ఆయన ఎమ్మెల్యే. ఆయన ఏమంటాడో ఇప్పుడు మీరు ఇప్పటిదాకా అన్నారు, పులి 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 డెలివరీ కాగానే 2 పులి పిల్లలను తింటుందట ఆకలికి ఆగలేక. ఇప్పుడు మమ్మల్ని కూడా అట్లా తింటున్నట్టు అవుతుంది అనిపిస్తుంది మాకు. కాబట్టి ఎమ్మెల్యే గారు మేము సహనం కోల్పోయో లేకపోతే మేము అలిగో ఏదో ఒక మాట మీద అనిండొచ్చు, అంటాం కూడా, అది మా బాధ్యత. మా పిల్లలు అనుకున్నప్పుడు మా పిల్లలు కూడా మా మీద అలుగుతారు, మమ్మల్ని కూడా మా పిల్లలు అంటారు, మేము కూడా మిమ్మల్ని అనిండొచ్చు. అంటే దానికి ప్రతీకారం తీసుకుంటావా? ఒక పిల్లవాడు నీ కొడుకు నిన్ను ఒకటి మాట్లాడితే నీ కొడుకు మీద ప్రతీకారం తీర్చుకుంటావా? ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కు ఉన్నది. ప్రజల కొరకు ప్రజల అవసరాల కోసము మాకన్నా పెద్ద ఉన్నటువంటి నాయకుడిని మేము అడుగుతాం, మాకు ఇది కావాలి, ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు పక్షపాతంగా చేస్తున్నావు అని చెప్తాం. దానికి మా మీద నిజాం సర్కారు కూడా చేయలేదంటే ఈ పని. నిజాం ప్రభువు ఎవరైతే మన పాలనలో రజాకర్ల పాలనలో కూడా వాడు ఏదైనా అడుగుతుంటే ఆ మాట వింటాడంట. అంతకన్నా అధ్వానమైనటువంటి పరిస్థితులలో ఈయన ఉన్నది. మేము కుటుంబ సభ్యులము, నేను డెవలప్మెంట్ చేసినాను. డెవలప్మెంట్ చేస్తుంటే మేమేమన్నా రోడ్ వేస్తుంటే ఆపినామా? లేదంటే డ్రైనేజ్ చేస్తుంటే ఇలా డ్రైనేజ్ చేయొద్దు అని మేము ఆపినామా? లేదు రోడ్డు వెడల్పు చేస్తుంటే ఇలా చేయొద్దు అని మేము ఆపినామా? చెప్పండి మీరు, ఇది కరెక్ట్గా? ఇక కొత్తపేట డివిజన్ మోహన్ నగర్లో చిత్తారమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పవన్ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాచం సత్యనారాయణ, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వైఎస్ఆర్టీపీ బండారు వెంకటరమణ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్తారమ్మ దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీ మేకా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో పలారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు కూడా పొడుగునా పలారం బండి ఊరేగింపులో పాల్గొని హారతులు సమర్పిస్తారని తెలిపారు. ఈ వేడుకల్లో ధనరాజ్, గణేష్, ధనంజయ, జ్ఞానేశ్వర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ నగర్ చిత్తారమ్మ బోనాల జాతర ఉత్సవాలు ప్రతి ఏటా ఆషాఢ శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఆదివారం రోజు చిత్తారమ్మ బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహించిన మీదట సోమవారం
అద్భుతంగా ఇప్పుడు కొత్తలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. మోహన్ నగర్ చిత్తారమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మన ప్రాంత కార్పొరేటర్లు పవన్ కుమార్ గారు, రంగా నరసింహగుప్త గారు, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ తిప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బండారు వెంకటరమణ గారు, అదేవిధంగా మన యొక్క ప్రాంత వాసులు పుర ప్రముఖులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేశారు. అదేవిధంగా ప్రతి భక్తుడు అమ్మవారి పలహారం బండి ఊరేగింపు పొడవునా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ బోనాల ఉత్సవాల్లో భాగంగా పలహారం బండికి హారతులు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా చేపట్టడం జరుగుతుంది. ఎవ్రీ సంవత్సరం చేస్తారా? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీలు నిర్వహించిన పోలీసులు చాకచక్యంగా బియ్యం తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. ఇల్లందు గ్రామంలో లోడ్ చేసుకుని సత్తుపల్లి వైపు వెళ్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. లారీలో 330.50 కేజీల బియ్యం బస్తాలు ఉన్నాయని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీస్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే ఇల్లందులో లోడ్ చేసుకుని సత్తుపల్లి వైపు వెళుతున్న AP 16 TW 1439 నెంబర్ కలిగిన 10 టైర్ల లారీని చాకచక్యంగా వ్యవహరించే విఎం బంజర పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో మొత్తం 50 కేజీల బస్తాలు 330 ఉన్నవని సంబంధిత అధికారులు తెలియజేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వరంగల్లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. స్వతంత్ర దినోత్సవం నాడు ప్రోటోకాల్ పాటించలేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో మమ్మల్ని పోల్చడం అధికారులకు తగదని ఆవేదన వ్యక్తం చేశారు. వేడుకలకు వచ్చే సమయంలో పోలీసులు తమ పట్ల ప్రవర్తించిన తీరు బాధాకరమని తెలిపారు. ఇదిలా ఉండగా నల్లబెల్లి జెడ్పీటీసీ పెద్ది స్వప్న సమావేశం మధ్యలోనే బయటికి వెళ్లిపోయారు. కామన్ అంటే అవకాశం ఉన్నప్పుడు గౌరవనీయులైన నీకెత్తుకుంటారనే సబ్జెక్ట్లో మేడం మాట్లాడారు. మనమంతా కూడా ఫ్యామిలీ ఒక్క వింగ్కి సంబంధించిన మేడ్చల్ జిల్లా బోడుపల్లిలో కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా మైనంపల్లి హనుమంతరావు, బండి సంజయ్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని, ఒకరినొకరు విమర్శించుకోవడంలో వారు ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం రాష్ట్రం కేంద్ర నాయకత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఒక వీధి రౌడీల్లాగా వాళ్ళు దాడులు చేసుకోవటం, కొట్టుకోవటం, ఆ భాష అయితే చెప్పరాదిక. సామాన్యుడు మామూలుగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఏమి చదువురాని వాడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి భాషను వీళ్ళు వాడటం అనేది నిజంగా ఒక బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల సంస్థగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాము. నాయకుడు అనేవాడు విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా తన తప్పులు లేకుంటే లేనట్టుగా చెప్పుకోవాలి తప్ప వీధి గుండాల్లాగా భాష మాట్లాడుకోవటం, కొట్లాడుకోవటం ఇది అంతా కూడా మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తున్నాను. మీరిద్దరు కొట్లాడుతుంటే కాబట్టి మనము దాని ఆ సంప్రదాయాన్ని, ఆ విలువల్ని, ఆ ఉన్నత విలువల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో నేను వారి పార్టీల అధిపతులు కూడా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ పార్టీ యొక్క ప్రెసిడెంట్లు కూడా
నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వారిని మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న వ్యక్తులుగా వాళ్ళకు గౌరవం ఉంటే మీకు కూడా గౌరవం దక్కుతుంది. లేకపోతే గుండాలకు బాస్ అంటారు, రౌడీలకు బాస్ అంటారు మిమ్మల్ని. ఇట్లాంటి వ్యక్తులు మీరు కంట్రోల్ చేయకపోతే సమాజం బాగుండదని చెప్పి నేను వారి పార్టీల అధ్యక్షులు కూడా ఇక్కడ ప్రధానమంత్రి కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేస్తున్నా, మీరు వారిని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలని చెప్పి, తద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ఒక మంచి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మీ ఉంది అని చెప్పేసి నేను అటు ప్రధానమంత్రి గారికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నా. మరి నా విన్నపాన్ని మీరందరూ కూడా మన్నించి ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. ఎల్బీ నగర్ నాగోల్లో కీర్తి ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ను ప్రముఖ సినీ నటి అర్చన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఛార్జింగ్ బైకులు ఎంతో ఉపయోగపడతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అర్చన తెలిపారు. ఇలాంటి షోరూమ్లు ఇంకా ప్రారంభించాలని కోరారు. చైన్ సిస్టమ్ బేస్ ప్రకారంగా ఓపెన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో 350 షోరూమ్స్ కన్నా ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంది సహారా ఇండియా పరివార్ గ్రూప్. మీ అందరికీ తెలుసు సహారా 44 ఇయర్స్ బ్రాండ్. సో ఈరోజు సహారా గ్రూప్ వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్జెక్ట్ని అండ్ ఎన్రోల్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ సిస్టంలోకి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. సో సహారా ఇవాల్స్ బ్రాండ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇస్ ద మల్టీ బ్రాండెడ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర 7 కంపెనీస్ వరకు టైఅప్ అయినాయి. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియల్లీ మేము స్కూటర్స్ లాంచింగ్ చేయడం జరిగింది వేరియంట్. అండ్ నెక్స్ట్ ఫేజ్లో ఆటోస్ వస్తున్నాయి, ప్యాసింజర్ అండ్ లోడర్స్ ఆటోస్. అండ్ దీంతోపాటు బైక్ సిస్టమ్ వస్తుంది. సో ఈరోజు మేమైతే ప్రొవైడ్ చేస్తున్నామో సో దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఒక ఫ్రెండ్లీగా ప్రతి ఒక్క వ్యక్తులు దీన్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంది. సో దీంట్లో మా దగ్గరకు వచ్చేసి 50 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ రేంజ్లో వెహికల్స్ ఉన్నాయి. వన్స్ ఛార్జ్ చేస్తే సో 3 to 4 అవర్స్ పడుతుంది. సో దీంట్లో అయ్యే ఖర్చు బిలో 20 రూపీస్. మీన్స్ ఈరోజు అయితే పెట్రోల్ ఎకనామికల్గా చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దిస్ అ వెరీ బెస్ట్ ఈవీ వెహికల్. సో దీనికి సర్వీస్ సంబంధించింది టోటల్లీ సహారా ఇండియా పరివార్ చూస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి C&F స్టాక్ పాయింట్ హైదరాబాద్లో తెలంగాణలో ఉండడం జరిగింది. అదొక ప్లస్ పాయింట్ ఉన్న వాళ్ళకందరికీ. సో దీంట్లో నేను ఈ నాగోల్లో ఉన్న కీర్తి ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్కి వచ్చేసాను. ఈ షోరూమ్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాను. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇనాగ్రేషన్ దట్ ఐమ్ డూయింగ్ టుడే. అది సహారా గ్రూప్ వాళ్ళు సహారా ఇవాల్వ్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ బైక్స్ని లాంచ్ చేశారు. సో వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ అనేది ఇట్స్ అ వెరీ eco-friendly concept. So that really interested me to become a part of this launch. So Sahara evolves the bikes. They have different variants. నాకు చెప్తున్న వేరియంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బంధువులు అధికారం చెలాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్గా అట్టేపల్లి రమ్య ఉండగా ఆమె మామ భూమయ్య అజమాయిషి చెలాయిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని గ్రామ ప్రజలు వారిస్తున్నారు. సర్పంచ్ రమ్య గ్రామంలో ఉంటూ గ్రామ సమస్యలు చూసుకోవాల్సింది పోయి పట్టణంలో ఉంటున్నారని, దీంతో తన మామ ఉప సర్పంచ్ భూమయ్య ఇష్టారీతిన వివరిస్తున్నారని అంటున్నారు.
గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తూ నిధులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై గ్రామస్తులు ఐక్యంగా ఎంపీడీఓ రవీందర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అదే సార్ మంచి లేదు కారు ఏది ప్రభుత్వం అక్కడ పెట్టారు 3 కిలోమీటర్లు పెట్టానా తీసుకుపోయి గుట్ట పెట్టారు. అక్కడ ఎవరు ఉన్నారు? దానికి అందరూ అబ్జెక్షన్ సార్. అక్కడ ఉద్యానవనానికి గ్రామ సభ గుట్ట కింద పెట్టి అది మనకు అవసరం లేదు. ప్రకృతి వనం అవసరం ప్రకృతి వనం గురించి మాకు రైతుల కోసం రైతులను చందాలు వేసుకొని పోయిందామన్నా కానీ అట్లా కూడా ముందుకు వస్తుంది. అసలు మళ్ళీ ఏదో సారి ఫస్ట్ టైం కూడా కాదు సార్. ఇది సార్ బట్లాడ అయితే సర్పంచ్ మీ దగ్గర తీసుకొస్తా అన్నారు. రైతుల వడ్ల బస్తాలు రైతుల వడ్ల బస్తాలు కట్టి చేస్తే సార్ రైతులతో సర్పంచ్ రావాలి కదా సార్. ఊళ్ళుండి రైతులకు కోఆపరేట్ ధరను బంద్ చేయించారు. కోఆపరేట్లకు పోయి మరి గిల్ల కింద కట్టాయి మరి నేను సెట్ చేస్తాను. మరి వాళ్ళ కోఆపరేట్ చైర్మన్ గారితో వాళ్ళతో మాట్లాడి చేయాలి కదా సార్. వాటర్ ప్లాంట్ కూడా గ్రామ పంచాయతీ తరఫున దాని డబ్బులు ఒక్కటి కూడా లెక్కలేదు. మీ దగ్గరకు వచ్చింది వడ్ల బస్తాలు చెంగతి మండల్ తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ గారు రెస్పాండ్ అవ్వడం లేదు ఏ ఇష్యూ పైన కూడా. అసలైన సర్పంచ్ ఏమో పట్టణాలలో ఉంటుంది, వాళ్ళ మామగారేమో గ్రామాలలో పెత్తనం చెలాయిస్తున్నాడు. అయినా కూడా ఏ ఇష్యూ మీద కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన యువత మేల్కొంది, యువత తిరగబడుతుంది, ప్రశ్నిస్తుంది. దీనికోసం ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై యువకులందరూ ఏకతాటిపై పోరాడడం జరుగుతుంది. ఇక నుంచి అయినా సర్పంచ్ గారు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. గత 10వ తేదీన గ్రామసభ మీటింగ్ జరిగింది మా ఊళ్ళో. ఆ టైంలో సర్పంచ్ ఏం చెప్పారంటే ఆగస్టు 15వ తారీఖు రోజు మాట్లాడుకుందాం రమ్మని చెప్పారు గ్రామ పంచాయతీకి. ఆ రోజు అందరం కలిసి వెళ్ళాము. ఆ రోజు కూడా సహకరించలేదు, మాకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరకు సుంకరి కూడా పంపించినాము, అయినా కూడా రాలేదు. చివరిలో సాయంత్రం వరకు వచ్చి ఎల్లుండి రమ్మని చెప్పారు. ఈరోజు పొద్దున నుంచి వేడేస్తాను గ్రామ పంచాయతీలో, అయినా కూడా ఇంతవరకు రాలేదు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మాకు మా సర్పంచ్ కూడా ఉప సర్పంచ్ కూడా సహకరించడం జరిగింది. మేము ఇక ఏం చేయలేక మా సమస్యలన్నీ ఎవరికి ఎప్పుడు అర్థం కాక ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఎంపీడీఓ గారు మాకు సానుకూలంగా స్పందించారు. ఊళ్ళో ఏ విధంగా అంటే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం అకినపల్లి గ్రామంలో కొత్త చెరువు నుండి మత్తడి దూకుతుంది. వర్షపు నీరు అలుగుపారుతుండడంతో పక్కనే ఉన్న రైతులు పత్తి పంట, వరి పంటలు నీట మునిగాయి. వర్షాలకు తోడు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీరు వచ్చి చేరుతుండడం, కెనాల్ తూము గేట్లను తొలగించడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద దిగువకు వెళ్లే కాలువ సరిగా లేక రైతులు సొంత ఖర్చులతో తాత్కాలిక కాలువ మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పంటలు నీట మునిగాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరద ఉధృతి ఇలాగే కొనసాగితే చెరువుకు గండి పడే ప్రమాదం పొంచి ఉందని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షం కొట్టినందుకు ఈ చెరువు నిండింది. చెరువు నిండిన తర్వాత ఏమైందంటే దానికి తోడుగా మన ఈ కెనాల్ వాటర్ కూడా దోళ్ళు తీసింది కాబట్టి ఆడ గండిపడి ఆ కెనాల్ వాటర్ మాకు ఈ చెరువులకు రావడం చేయబట్టి ఇక్కడ పత్తులు మొత్తం దాదాపు ఒక 10-15 ఎకరాల పత్తి నష్టం అవకాశం ఉన్నది. మళ్ళీ పోతానే అక్కడ పొలం ఒక ఎన్ని ఎకరాలు 5-6 ఎకరాలు 20 ఎకరాల పొలం మునిగి రెడీలు ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకుంటే మన ఏది కెనాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడి కానీ పోయిన భూమి నీళ్లు వర్షాలు పడి చెరువుకు నీళ్ళు ఎక్కువ వచ్చి కెనాలు పారకం తూములు వెట్టక కెనాల్కు పొక్కలు పొడిచి తూములు నిండి చెరువు నష్టపోయి చెరువు కింద ఉన్న రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసే అవకాశాలు అగుపడుతున్నాయి. దానికి రైతులు వితౌట్ మన నాయకులు ఎవరు కానీ పట్టించుకోవడానికి లేరు. రైతు కష్టపడ్డా కానీ నష్టపోయినా కానీ అయ్యో నష్టపోయినా అనడానికి ఎవరు దరిదాపు తీసుకుంటానికి ఊళ్ళో పెద్ద మనుషులు కానీ రైతులు కానీ మండలాఫీసులు కానీ మాట్లాడి సరి చేసి నష్టపోయిండు రైతు అయ్యో అని చెప్పి ఆదుకుంటానికి ఈ తెలంగాణ ప్రభుత్వం ఎవరు కానీ కాక ఎవడు పట్టించుకుంటూ నష్టపోయినా కానీ నవ్వట అనుకున్నాడు, వచ్చిన పైసలు తీసుకుంటా అనుకున్నారు. సరి చేసిన దానికి తలుపులు లేవు. కెనాలు వర్షాలు కొట్టేందుకు కెనాలు ఇచ్చినందుకు
ఆ తూములు పెట్టకపోవడం చేయబట్టి నష్టపోవడానికి ఈ అలుగు కట్టినందుకు అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా మా ఊరు చెరువు పూర్తిగా నిండిపోయి మత్తటిపై నుంచి అలుగు వెళ్తున్నది. ఇందులో దీనికి తోడుగా ఎస్ఆర్ఎస్పి కాలువ వాటర్ పూర్తిగా రావడం వల్ల దీనికి వచ్చే తూము తీసి ఉండడం వల్ల చెరువు వర్షం నీరుతో పాటు ఎస్ఆర్ఎస్పి కాలువతోని నీరు పోయే దారి లేక పంట చేనులన్నీ పూర్తిగా మునిగిపోతున్నాయి. మా పత్తి చేను మొత్తం పూర్తిగా మునిగిపోయింది. దీంతోపాటు చాలామంది రైతులవి కూడా పత్తి చేనులు పొలాలు చాలా మునిగిపోతున్నాయి. అంతేకాకుండా దీనికి ఎస్ఆర్ఎస్పి ఏఈ గారు కాకుండా మరి అగ్రికల్చర్ సంబంధించిన సార్లు కానీ ఎవరైనా కొంచెం చర్య తీసుకొని దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అట్లాగే ఎస్ఆర్ఎస్పి తూము తీసి ఉండడం వల్ల చెరువు పూర్తిగా కొంచెం అయితే తెగిపోయే ప్రమాదం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలగూడ పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీజేపీ మహిళా నేతలు. గాంధీ ఆసుపత్రి ఘటనపై నిప్పులు చెరిగిన మహిళలు. ఆదిలాబాద్ లో ఉద్యానవనం ప్రారంభించిన ఎమ్మెల్యే. పట్టణాన్ని కాలుష్య రహితంగా మారుస్తామన్న జోగు రామన్న. మందనిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన రాష్ట్ర కార్యదర్శి బండా శంకర్. నిజామాబాద్ జిల్లా గ్రామాల్లో ట్రాక్టర్పై పర్యటించిన స్పీకర్. ట్రాక్టర్పై కలియ తిరిగి ప్రజల సమస్యలపై ఆరా. మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో బీజేపీ నేతలు నిరసన. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లికి హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.